అందరికీ నమస్కారం. తెలుగు సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి ఒక చిన్న మాటే ఒక పెద్ద తుఫాన్లా మారుతుంది. ఈ మధ్య కాలంలో సరిగ్గా అలాంటిదే జరిగింది. ఓ దర్శకుడన్న ఒక్క మాట ఇద్దరు పెద్ద హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధానికే దారితీసింది. అసలు ఏంటా గొడవ? దాని వెనుకున్న కథేంటి? పదండి చూసేద్దాం. అసలు ఆలోచించండి. జస్ట్ ఒక గెస్చర్ అభిమానుల మధ్యలో ఒక వార్కి ఎలా కారణమవుతుంది? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. అంటే ఒకే ఒక్క మాట, ఒకే ఒక సింబల్ ఇంత పెద్ద గొడవకి ఎలా దారితీస్తోంది? దీని వెనుకాల ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గొడవంతా అర్థం కావాలంటే మనం ముందు మన సినిమా కల్చర్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. సౌత్ ఇండియాలో, ముఖ్యంగా మన దగ్గర హీరోలంటే కేవలం యాక్టర్స్ కాదు, వాళ్లని దేవుళ్లలా చూస్తారు. వాళ్ల ఆన్ స్క్రీన్ ఇమేజ్, వాళ్ల రియల్ లైఫ్ పర్సనాలిటీ రెండూ కలిసిపోతాయి. అభిమానులకు వాళ్ల సినిమాలు ఒక రకమైన ఎస్కేప్ అన్నమాట. తమ కష్టాలన్నీ మర్చిపోయి ఒక కమ్యూనిటీలో ఉన్నామనే ఫీలింగ్నిస్తాయి. సరే, ఈ ఫ్యాన్ కల్చర్ గురించి చెప్పుకున్నాం కదా, దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ మధ్య జరిగిన ఒక సంఘటన. అదే ఆ కాలర్ కామెంట్ గొడవ. ఏమైందంటే, దర్శకుడు మారుతి ది రాజా సాబ్ అని ప్రభాస్తో ఒక సినిమా చేస్తున్నారు కదా, ఆ సినిమా సాంగ్ లాంచ్లో మాట్లాడారు. ఆయన ఉద్దేశం తన హీరోని పొగడటమే, ప్రభాస్ స్థాయి చాలా పెద్దది అని చెప్పాలనుకున్నారు. కాని ఆ మాటలు ఇంకో పెద్ద స్టార్కి ఏసిన సెటైర్లా చాలామందికి అనిపించాయి. అసలు ఈ కాలర్ గొడవేంటి అనుకుంటున్నారా? ఆ కాలర్ ఎగరేయడమనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక సిగ్నేచర్ మూవ్ అనమాట. వార్ 2 సినిమా ప్రమోషన్స్ టైంలో ఆయనే ఈ గెస్చర్ వాడారు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దాంతో వేరే హీరోల అభిమానులు దీన్నే పట్టుకుని ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్ చేశారు. సో ఇలాంటి టైంలో మారుతి చేసిన కామెంట్ డైరెక్ట్గా ఎన్టీఆర్ను టార్గెట్ చేసినట్టు, కావాలనే అవమానించినట్టు ఆయన అభిమానులు ఫీలయ్యారు. ఇక చూడాలి ఆ ఒక్క కామెంట్తో సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ జరిగిందో. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. డైరెక్టర్ మారుతి తమ హీరోని అగౌరవపరిచారని ఆరోపించారు. కోపంతో కామెంట్స్, ట్రోల్స్, అసలు సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది. ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులు, మరోవైపు ప్రభాస్ అభిమానులు మధ్యలో పెద్ద ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిపోయింది. డైరెక్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా గట్టిగా వినిపించింది. ఈ గొడవ ఎంత పెద్దదైందంటే చివరికి డైరెక్టరే రంగంలోకి దిగి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ముందుగా ప్రతి అభిమానికి నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఎవరిని బాధ పెట్టాలని నేను అనుకోలేదు. ఎన్టీఆర్ గారి మీద, ఆయన అభిమానుల మీద నాకు చాలా గౌరవం ఉంది అని క్లియర్గా చెప్పారు. ఒక్కోసారి మాట్లాడే ఫ్లోలో అనుకోకుండా అలా దొర్లిపోతాయి. తన ఉద్దేశం అది కాదని వివరణిచ్చారు. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఓకే, డైరెక్టర్ కామెంట్ చేశారు, అభిమానులు హర్ట్ అయ్యారు, ఆయన సారీ చెప్పారు, అంతటితో అయిపోవాలి కదా. కాని ఒక చిన్న కామెంట్కి ఇంత పెద్ద రచ్చ జరగడం వెనుక అసలు కారణమేంటి? ఈ యొక్క సంఘటనను పక్కన పెట్టి దీని వెనుకున్న పెద్ద చిత్రాన్ని చూద్దాం. అస్సలు విషయమేంటంటే, ఇది ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. తెలుగు సినిమాల్లో ఈ ఫ్యాన్ వార్స్కి చాలా పెద్ద చరిత్రే ఉంది. ఒకప్పుడు అంటే 60లు 70లలో కూడా ఫ్యాన్ వార్స్ ఉండేవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అభిమానుల మధ్య, కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య గట్టి పోటీ ఉండేది. కాని అప్పట్లో గొడవంతా బాక్సాఫీస్ నంబర్ల గురించే. మా హీరో సినిమా 100 రోజులు ఆడింది అని గొప్పలు చెప్పుకునేవారు. మహా అయితే పోస్టర్లు చింపేసేవారు. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. సోషల్ మీడియా వచ్చాక ఈ గొడవలు వేరే లెవెల్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆన్లైన్ ట్రోలింగ్, నెగటివ్ క్యాంపెయిన్స్, ఇలా నడుస్తుంది వ్యవహారం. ఇప్పటి ఫ్యాన్ వార్స్కి అసలు కారణం కేవలం సినిమా కాదు. దీని వెనుక కులం, సామాజిక వర్గ గుర్తింపులు చాలా బలంగా ఉన్నాయి. చాలాసార్లు ఒక హీరోని ఒక నిర్దిష్ట కులానికి ప్రతినిధిగా చూస్తారు. దానికి తోడు రాజకీయ సంబంధాలు, తరతరాలుగా వస్తున్న సినిమా కుటుంబాలు, ఇవన్నీ ఈ గొడవల్ని ఇంకా పెంచుతున్నాయి. వీటన్నింటినీ సోషల్ మీడియా 100 రెట్లు పెద్దదిగా చూపిస్తోంది. అందుకే ఒకప్పుడు సింపుల్గా ఉన్న సినిమా అభిమానం ఇప్పుడు చాలా సంక్లిష్టమైన, సున్నితమైన అంశంగా మారిపోయింది. దేని గురించి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు గారు ఒక మాట చెప్పారు. అది వింటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఆయనేమన్నారంటే, మనం చాలా కులతత్వమున్న సమాజం. మన కులానికి చెందిన హీరో పట్ల మనకు ఎప్పుడూ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని. అంతేకాదు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటాన్ని తమ కులానికి సేవ చేస్తున్నట్టు ఫీలయ్యేవాళ్లు కూడా ఉన్నారని ఆయన చెప్పారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంత దూరం వచ్చాం గదా,
ఈ ఒక్క డైరెక్టర్ కామెంట్ నుంచి మొదలుపెట్టి దాని వెనకున్న సామాజిక కారణాల వరకు చూశాం. సో ఫైనల్గా దీన్నుంచి మనమేం నేర్చుకోవాలి? అసలు విషయమేంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, టాలీవుడ్లో ఫ్యాండమ్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, అది ఒక ఐడెంటిటీ. అది ఒకరి కులం, సామాజిక వర్గం, వాళ్ళ నమ్మకాలతో ముడిపడి ఉంది. రెండోది, సోషల్ మీడియా ఒక యుద్ధభూమిలా మారిపోయింది. ఈ ఫ్యాన్ వార్స్కి అదే మెయిన్ ప్లాట్ఫామ్. ఇక మూడోది, చాలా ముఖ్యమైంది, సినిమాని, సమాజాన్ని మనం వేరుచేసి చూడలేం. సినిమాలో జరిగే ఒక చిన్న విషయం కూడా సమాజంలో లోతుగా పాతుకుపోయిన గొడవల్ని బయటపెడుతుంది. చివరిగా ఒక ప్రశ్న. మన హీరో మీద మనకున్న ఇష్టం, అభిమానం ఎప్పుడు హద్దులు దాటుతుంది? ఆరాధన ఎక్కడ ముగిసి ప్రమాదకరమైన ఆవేశంగా మారుతుంది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.